హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీ అండి. అదేనండి ఎగ్ కర్రీ. ఈ ఎగ్ కర్రీని వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ. ఎలా తయారు చేసుకోవాలనో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ఎగ్ కర్రీ కోసము ముందుగా గిన్నెలో వాటర్ పెట్టి ఈ ఎగ్స్ని మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన ఈ ఎగ్స్ని తీసి చల్లారిన తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఈ ఎగ్స్ని ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఎగ్స్ని వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఈ ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత మరొక వైపు ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ ఎగ్ కర్రీకి 4 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లిగడ్డలోని పచ్చివాసన పోయి ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోగా 3 మీడియం సైజు టమాటాలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ మిక్సింగ్ బౌల్లో టమాటా ముక్కలు, 2 పచ్చిమిరపకాయల చీలికలు, కొంచెం కొత్తిమీర పెట్టి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఈ టమాటా పేస్టుని ఫ్రై అవుతున్న ఉల్లిపాయల్లో వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడిని వేసి ఈ మసాలా మొత్తం ఉల్లిపాయలకు కలిసేలా మంచిగా కలుపుకోవాలి. అలాగే 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని ఈ మసాలాని మంచిగా ఉడికించుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసి మూత పెట్టి ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ను కూడా వేసుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్ను వేసుకున్న తర్వాత ఈ ఎగ్స్కి మసాలా పట్టేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీరను వేసి ఒక 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది కదా. ఈ ఎగ్స్కి మసాలా పట్టుకుని చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి నా స్టైల్లో ఈ ఎగ్ కర్రీని మీరు ఇంట్లో ట్రై చేయండి. ఒక చపాతీ తినే కాడ 2-3 చపాతీలు ఎక్కువనే తింటారండి. అంత బాగుంటుంది. చాలా తక్కువ టైంలో మంచి రెసిపీ అండి. వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ ఎగ్ కర్రీ. ఈ ఎగ్ కర్రీతో రోటీతో ఈ ఎగ్ కర్రీని తింటుంటే ఈ ఎగ్స్ స్పైసీగా, ఈ ఎగ్స్ని మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మసాలా మంచిగా పట్టుకుందండి ఈ ఎగ్స్కి. ఈ ఎగ్ కర్రీని ప్లెయిన్ రైస్తో కూడా తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే బగారా రైస్, జీరా రైస్, పుల్కా, చపాతీ, నాన్తో తిన్నా చాలా బాగుంటుంది. ఒక్కసారి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.